One card is drawn from a well-shuffled deck of 52 cards. Find the probability that the drawn card will be the king. అని క్వశ్చన్ అడిగాను. Find the probability that the drawn card will be the king. Create 4 questions based on this అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఇచ్చిన కాన్సెప్ట్ ఏముంది అంటే డెక్ ఆఫ్ కార్డ్స్ అని ఇచ్చాడు. సో డెక్ ఆఫ్ 52 కార్డ్స్ ఇచ్చాడు కాబట్టి మనం కంపల్సరీగా కార్డ్స్ మీదనే క్వశ్చన్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఎలాంటి క్వశ్చన్స్ క్రియేట్ చేయాలి అంటే జనరల్గా ఇక్కడ మీకు సో ఫస్ట్ సేమ్ మ్యాటర్ అలానే ఉంచేసేయాలి. ఫైండ్ ద ప్రాబబిలిటీ that the drawn card will be the king అన్నాడు. కింగ్ అంటే మనకు ఇంకా ఏమేమి ఉంటాయి, క్వీన్ ఉంటుంది, ఏస్ ఉంటుంది, స్పేడ్, నెక్స్ట్ జాక్, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ ఉండొచ్చు. దీంట్లో ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఇలా ఏవైనా మీరు యూజ్ చేయొచ్చు. ఎందుకంటే కార్డులో నెంబర్స్ ఉంటాయి, 2 to 9, 2 to 10 వరకు నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ ఏస్, అక్కడ జాకీ, క్వీన్, కింగ్ ఉంటాయి. అలాగే సింబల్స్ ఉన్నాయి, 4 సింబల్స్, స్పేడ్, క్లబ్, డైమండ్, హార్ట్, ఇలా ఏవైనా రాసేయచ్చు. హార్ట్ కార్డ్ అని, స్పేడ్ కార్డ్ అని. సో సేమ్ ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ద డ్రాన్ కార్డ్ విల్ బీ కింగ్ తీసేసి యాన్ ఏస్ అని రాసేయచ్చు. యాన్ ఏస్. నెక్స్ట్ సేమ్ ఫైండ్ ద ప్రాబబిలిటీ that the drawn card will be a red king. నెక్స్ట్ సేమ్ మొత్తం అందరూ రాసేసి ఇది చేంజ్ చేసేస్తారు వాళ్ళు. ఫైండ్ ద ప్రాబబిలిటీ that the drawn card will be a black queen. Fourth, find the probability that the drawn card will be a spade. అంటే స్పేడ్ ఎన్ని ఉండొచ్చు, మామూలుగా 13 ఉంటాయి కాబట్టి స్పేడ్ అనేది సింబల్. సో సింబల్ అన్నీ కూడా 13. సో ఇలా 4 క్వశ్చన్స్ మీరు క్రియేట్ చేయొచ్చు. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ద డ్రాన్ కార్డ్ విల్ బి యాన్ ఏస్, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్. సో ఇంకా అంటే కొందరు 1 card ఈజ్ డ్రాన్ ఫ్రమ్ వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ కార్డ్స్ అని చెప్పేసి రాసి ప్రతిసారి ఈ క్వశ్చన్ రాస్తారు. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడి వరకు రాయచ్చు మీరు రాయాలనుకుంటే. ప్రస్తుతానికైతే మనం ఇలా నేర్చుకుంటాం. ఎగ్జామ్లో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు రాయండి.